సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఏకే బిర్యానీ ఛానల్. చాలా రోజులకి అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అయితే వచ్చేసారా మటన్ తీసేసి డాగ్కి అయితే మటన్ రైస్ వేసి అయితే పెడుతున్నాను. మటన్ సంబంధించింది ఇది రైస్. జర్మన్ షెపర్డ్ ఉంది కదండి, లక్కీ. దీని పేరు అయితే లక్కీ అనమాట. హెవీ సైజుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కుక్క. మీకు పక్కన అర్థం అవుతున్నట్టుంది, అక్కడ డ్రమ్ ఒకటి ఉంది కదా చూడండి, దానికి దీనికి ఎంత సైజు ఉందో. చాలా పెద్దది అయితే పెట్టేది ఫ్రెండ్స్ ఇది. దీనికైతే ఇప్పుడైతే ఇదైతే వేస్తున్నాను మటన్. ఫుడ్ అయితే చాలా ఆకలి మీద అయితే ఉంది. అక్కడి నుంచి పొద్దునైతే పెరుగన్నం మొత్తం తినేసింది ఫ్రెండ్స్. ప్యాకెట్ పెరుగన్నం తినింది, అంతా ఇంత కాదు. అప్పుడైతే ఫుల్గా దీని నిండా అయితే రైస్ వేసేస్తున్నా. ఇదైతే సరిపోతుంది అంటే ఈవినింగ్ కూడా 3-4 ఊర్లు అయితే పట్టాలి ఫ్రెండ్స్. వీటికి ఫీడ్ అయితే చాలా హెవీగా అయితే తింటే మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయలేరు అనుకున్న వాళ్ళకి చాలా కష్టంగా అయితే ఉంటుంది కుక్క. తినడం అయితే స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. చూసారు ఆ గిన్నె మన చేతికి అయితే ఎంత పెద్దది ఉందో. ఇప్పుడు అది మూతి పెడితే ఏమో చిన్న గిన్నె అయిపోయింది. ఇటు ఉంటుంది ఫ్రెండ్స్ జర్మన్ షెపర్డ్తో. సైజు కూడా భయంకరమైన సైజు ఇది. దీనికి ఫీడింగ్ అయితే కొంచెం తక్కువగా ఉంది, మనం పెట్టలేకపోతున్నాం సరికి. ఇంకా మంచి ఫీడింగ్ అయితే పెడితే చాలా సైజ్ వస్తుంది ఫ్రెండ్స్. డబుల్ బాను ఓన్లీ పీసెస్ వరకు తినేస్తున్నాను. అన్నం సరిగ్గా తినట్లేదు ఇప్పుడు. అదండి ఇప్పుడు తింటుంది అన్నం. పైన మొత్తం అన్నం ఇప్పుడే తింటుంది. పైన పీసెస్ మొత్తం తినేసింది. ఇదైతే ఫీమేల్ డాగ్ ఫ్రెండ్స్. యాంగులేషన్ కూడా చూడండి, లెగ్ యాంగులేషన్ బాగా పెట్టింది. కోట్ కూడా డబుల్ కోట్ వస్తుంది, బోన్ కూడా డబుల్ బోన్ ఫ్రెండ్స్. ఇదైతే పప్పి చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఇంట్లో ఉండింది. రీసెంట్గా అయితే ఇంకా మా ఇంటికి తెచ్చాను. ఇది హీట్కి అయితే వచ్చింది క్రాసింగ్కి. సో ఇప్పుడైతే మా ఇంటికి తీసుకొచ్చున్నాను. ఒక 3 days అయితే పెట్టుకోవాలి క్రాసింగ్ చేయించేంతవరకు. అర్థం ఫ్రెండ్స్ ఎట్లా అవుతుందో చూసారా. నవ్వులు తినేస్తుంది ఫ్రెండ్స్ మటన్ది. అదైతే పెద్ద పీస్ అనమాట. పెద్ద పీసే నవ్వులేసింది ఇప్పుడు, తినేస్తుంది. మీరైతే జర్మన్ షెపర్డ్కి ఎప్పుడు పక్కన ఇదైతే పెట్టేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. జర్మన్ షెపర్డ్కి వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళకుండా దగ్గరికి అయితే పెట్టుకోండి. ఎందుకంటే అది లాక్కొని తింటుంది కదా, దాని గొంతు అయితే పైన వస్తుంది బెల్ట్. వాటర్ కూడా వెనక ఒక బకెట్ ఉంది, పెద్ద బకెట్. ఒకసారి తింటే ఖచ్చితంగా 1 లీటర్ వాటర్ ఈజీగా తాగేస్తుంది. ఇది మెయింటైన్ చేసే వాళ్ళు అయితే చేయగలుగుతారు ఫ్రెండ్స్. చేయలేని వాళ్ళు అయితే చాలా కష్టపడతారు. దీని బదులు ఒక 2 మనుషులు పెట్టుకోవచ్చు. ఫుడ్ అయితే చాలా హెవీగా తింటుంది భయంకరంగా డాగ్. ఇదైతే ఇప్పుడైతే సరిపోదు, నేనైతే మళ్ళీ వస్తాను. ఒక 4 hours ఒకసారి అయితే ఫీడ్ వేస్తున్నాను నేను. 4-5 hours ఒకసారి పెడుతున్నాను. దీనికి ఎంత అయితే ఉండింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారా దాంట్లో ఎంత అయిపోయిందో. ఇంకా పొట్ట అయితే ఇంకా లావుగా రాలేదు. ఇది అయ్యాక ఇంకా వాటర్ తాగుతుంది. వాటర్ తాగేస్తే ఇంక మనకు అర్థమైపోద్ది ఇంకా ఆకలితో ఉందో ఆకలి మీద ఉందో అప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్ మనకు. చూసారా మొత్తం అయితే ఖాళీ చేసేసింది. ఇంకా వైట్ రైస్ కొంచెం కలవకుండా ఉంది, అది వరకు తినలేదు. ఇంకో అంత అయితే తినేసింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీటికి బాతింగ్ అయితే చేయించాలి ఫ్రెండ్స్ నేను. దానికోసం అయితే బైక్ వచ్చినాను. దాన్ని అంతా కంప్లీట్ ఓకే. మొత్తం అయితే తినేసింది. ఇంకా వాటర్ అయితే దాన్ని వాటర్ తాగుతుంది. ఇప్పుడు వాటర్ కూడా పెట్టేసున్నా. చాలా హెవీ సైజు ఫ్రెండ్స్. కుక్క అయితే మామూలు కాదు, భయంకరమైన సైజు. మనిషిని పట్టుకున్నా కూడా ఈజీగా ఈడ్చుకొని అయితే వెళ్ళిపోతుంది గురికిన. ఓకే ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు వాచింగ్ ఏకే బిర్యానీ ఛానల్. Thank you for watching.